అందరికీ హాయ్. మీరిప్పుడు చూస్తున్నారు ద నేకెడ్ ట్రూత్. మీ క్వశ్చన్స్లో ఒకటి తీసుకొని సెక్స్ ఇంకా మీ శరీరం గురించి నేరుగా సమాధానం చెప్తాం. నేను శిల్ప. ఇప్పుడు ప్రారంభిద్దామా? ఇరవై 25 ఏళ్ల అమ్మాయి ఢిల్లీ నుంచి రాసింది. మాత్రలు మరియు ఐయుడి గురించి తెలుసు. బర్త్ కంట్రోల్కి వేరే మార్గాలున్నాయా? స్టెరిలైజేషన్ అంటే ఏంటి? అయితే స్టెరిలైజేషన్ బర్త్ కంట్రోల్కి ఒక శాశ్వత మార్గం. ఇతర మాత్రలు మరియు ఐయుడి తాత్కాలికం అంతే. శస్త్రచికిత్స విధంలో ఫెలోపియన్ ట్యూబ్స్ని కత్తిరించడం లేదా ఆపటం జరుగుతుంది. ఇది ఎగ్స్ని ఓవరీస్ నుంచి గర్భసంచికి తీసుకెళ్తుంది. అది నిరంతరంగా ఎగ్ని ఫర్టిలైజ్ అవ్వకుండా చేస్తుంది. ఇందులో ఫెయిల్యూర్లో చూస్తే 1% కన్నా తక్కువ. ఇది చేస్తే మీ పీరియడ్స్ ఇంకా సెక్షువల్ ప్లెజర్ మీద ప్రభావం ఉండదు. చాలా ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే స్టెరిలైజేషన్ చేసుకోండి, ఎందుకంటే ఈ ప్రొసీజర్ని రివర్స్ చేయటం చాలా కష్టం. పిల్లలు వద్దని 100% ష్యూర్గా ఉంటే మాత్రమే స్టెరిలైజేషన్ చేయించుకుంటారు. అన్ని ఆపరేషన్స్లో లాగా ఇందులో కూడా రిస్క్స్ ఉంటాయి. సో డాక్టర్ని కలవండి. మర్చిపోకండి, స్టెరిలైజేషన్ STI ఇంకా HIVని ప్రివెంట్ చేయలేదు. సో ఖచ్చితంగా కాండమ్ యూస్ చేయండి. మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయా? నాకు ఒక ఈమెయిల్ లేదా SMS పంపించండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.